నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. హంద్రీ నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను కుప్పంలో విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఆర్కే బీచ్ వద్ద వైఎంసీఏ సమీపంలో 1,60,00,000 వ్యయంతో నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన ఎంపీ వైవి. విశాఖ నగరాన్ని పూర్తి స్థాయిలో పర్యాటకంగా మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి. పిఠాపురంలో 18 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన గోడ్సా మాధవపురం రైల్వే అండర్ పాస్ మార్గాలను ప్రారంభించిన కాకినాడ ఎంపీ. నేటితో ప్రజల చిరకాల సమస్యలకు పరిష్కారం మార్గం దొరికిందని వివరించిన వంగ గీతా విశ్వనాథ్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారి పాదలమ్మ తల్లి ఆలయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. విశాఖ నుంచి రాజమండ్రి వైపు పోవు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి దూసుకెళ్లిన ఘటనలో 4 వ్యక్తులు దుర్మరణం. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సొంత నియోజకవర్గానికి తీసుకురాలని కృష్ణా నీటిని మీ బిడ్డ కేవలం 57 నెలల్లో తీసుకొచ్చాడని సీఎం జగన్ పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. అంతకుముందు కృష్ణా జలాలకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022 సెప్టెంబర్ 23న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ప్రకటించారు. హంద్రీ నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు వివరించారు. దీని ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి త్రాగునీరు అందుతుందన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే మరింత నీటి స్టోరేజ్ కోసం కుప్పంలో సాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టేలా 535 కోట్ల ఖర్చుతో మరో 5,000 ఎకరాలకు సాగు నీరందించే 2 కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నీవా సృజన స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు అంటే 1,600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకొని ఏకంగా 1,600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ టర్మ్ లో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా
పూర్తి చేయలేకపోయాడు అనంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి, వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అనంటే సాగర నగరం విశాఖ సిగలో మరో మణిహారం వచ్చి చేరింది. ఆర్కే బీచ్ వద్ద వైఎంసీఏ సమీపంలో 1,60,00,000 వ్యయంతో నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్లు ప్రారంభించారు. బీచ్ లో 1.60 కోట్ల వ్యయంతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఫ్లోటింగ్ వంతెన వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్ర తీరం నుంచి 100 మీటర్ల లోపలి వరకు 1,20,00,000 రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. విశాఖను పర్యాటకంగా మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు వైవి సుబ్బారెడ్డి. తీరం వెంబడి అనేక సరికొత్త పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామని, అతి త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతుందంటూ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన అనంతరం అందులో విహారించి అద్భుతమైన అనుభూతిని పొందారు. రాష్ట్రంలో జగన్ వివిధ బీచ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈరోజు విశాఖ నగరం ఎంతో సుందరమైన నగరంగా అభివృద్ధి చెందుతూ చేస్తున్న దాంట్లో భాగంగా విశాఖ బీచ్లో సుమారు 1,60,00,000 రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదేవిధంగా సముద్రం నుంచి విశాఖ నగరం అందరాన్ని వీక్షించడానికి సుమారుగా 100 మీటర్స్ లోనకెళ్ళి పర్యాటకులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. విశాఖ నగరానికి సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్, కేవలం ఇదివరకు ఒక ఆర్కే బీచ్ మాత్రం అందుబాటులో ఉండేది. బీచ్ రోడ్లో పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా 2 పర్యాటకులకి అందుబాటులోకి ఉండే విధంగా ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. రుషికొండలో ఒక బీచ్, భీమిలిలో ఒక బీచ్. ఈ 3 బీచ్లు కూడా పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి నిదర్శనం గత పెరగటమే కాకుండా నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచుకోవడానికి కూడా ఈ పర్యాటక రంగంలో ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గిరిలో కూడా సుమారుగా 5 కోట్ల రూపాయలతోటి స్కై లైనింగు, స్కైక్లింగు, జీప్ లైనరు, గ్లాస్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయడానికి సుమారుగా 5 కోట్ల రూపాయలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యాటకులకి ఆకర్షించేదానికి, పర్యాటకులకి
ఆనందంగా సుఖంగా పర్యటనకు వచ్చిన వాళ్ళు ఉండేదానికి ఏర్పాట్లు చేయటమే కాకుండా నిరుద్యోగ యువకులకి ఉద్యోగావకాశాలు కల్పించడం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ రోజు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిలో కానివ్వండి, రేపు కైలాసగిరిలో ఖర్చు పెట్టబోయే 5 కోట్ల రూపాయల్లో కానివ్వండి, ప్రభుత్వం సైడ్ నుంచి ఒక్క పైసా ఖర్చు లేకుండానే అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద పీపీఈ మోడ్లో నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విశాఖ నగరం దక్షిణ భారతదేశంలోనే కాదు దేశంలో కల్లా టూరిజంలో అత్యంత ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి పరిపాలనా రాజధాని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించే కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడి నుంచే ప్రభుత్వం నడిపే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ నగరాన్ని మంచి పర్యాటకులను ఆకర్షణీయవంతంగా ఈ నగరాన్ని డెవలప్ చేసేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కేంద్ర అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పిఠాపురంలో సుమారు 18 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన గోర్సా మాధవపురం రైల్వే అండర్ పాస్ మార్గాలు పిఠాపురం రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులను వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. పట్టణంలోని గోర్సా మాధవపురం రైల్వే అండర్ పాస్ మార్గాల వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభం చేసి జాతికి అంకితం చేసిన అనంతపురం గోడ్సా మాధవపురం రైల్వే అండర్ పాస్ మార్గాలను ఎంపీ వంగా గీత రిబ్బన్లు కట్ చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జెడ్ఆర్యూసీసీ సభ్యులు రావుల మాధవరావు మాట్లాడుతూ పిఠాపురంలో రైల్వే అభివృద్ధి పనులు చేపట్టినందుకు ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, రైల్వే జెడ్ఆర్యూసీసీ సభ్యులు రావుల మాధవరావు, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు, మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు, వైస్ చైర్పర్సన్లు పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు, కొత్తపల్లి పద్మావతి బుజ్జి, కొత్తెం దత్తుడు, కౌన్సిలర్లు, వైసీపీ బీజేపీ నాయకులు, పవిత్ర కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు స్వామి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. 642-4 నెంబర్ గల మనకి అవకాశం వస్తుంది. అలాగే ఇంకా మిగతా 10 కోట్లతో చేసుకున్నాం. ముఖ్యంగా మన పిఠాపురం వచ్చేటప్పటికి మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మిగతా అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే శాఖ ద్వారా అత్యధిక ప్రపోజల్స్ కూడా మన రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యుల ద్వారా అనేక ప్రతిపాదనలు వెళ్ళాయి. మరి కాకినాడ పార్లమెంటు నుంచి కూడా చాలా ఇంచుమించుగా అన్ని స్టేషన్లని కూడా ప్రాధాన్యత ఇస్తూ రైల్వే శాఖకు సంబంధించి ఆధునీకరణకు సంబంధించి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. మరి గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు అదేవిధంగా వారి ప్రతిపాదనలన్నింటినీ రివ్యూ చేసి మరి రైల్వే శాఖకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మరి వారు రైల్వే శాఖకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే అభివృద్ధికి తప్పనిసరిగా ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పినప్పుడు ఈరోజు మనకి అనేక స్టేషన్లో అభివృద్ధి 4 ఆర్యూబీలు శాంక్షన్ అయినాయి. ఒక పిఠాపురంలో ఉప్పాడ గేట్ దగ్గర ఆర్ఓబీ శాంక్షన్ అయింది. అవే కాకుండా అమృత భారత్లో కూడా మరి మనకి కాకినాడ పార్లమెంటుకి 3 స్టేషన్లు ఎంపిక కావడం నిజంగా రైల్వే శాఖ మంత్రి మరొకసారి నేను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. మా ప్రజలందరి తరఫున ప్రయాణికులందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు చాలా ముఖ్యమైనవి. ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థ, రైల్వే రవాణా వ్యవస్థ, వాయు రవాణా వ్యవస్థ, ఈ 3 కూడా మనం అభివృద్ధి చెందితేనే మరి దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రైల్వే శాఖలో మరి స్టేషన్ల అభివృద్ధి మాత్రమే కాకుండా రైల్వేలను పెంచడం ద్వారా, ట్రైన్స్ని పెంచడం ద్వారా, ట్రైన్స్ని స్పీడప్ చేయడం ద్వారా, రైల్వే ర్యాకులను పెంచడం ద్వారా, రైల్వే యొక్క స్టాపులను పెంచడం ద్వారా ముఖ్యంగా ప్రయాణికుల సౌకర్యాలతో పాటు రవాణా వ్యవస్థని పూర్తిగా రైల్వే ద్వారా అభివృద్ధి చేయడానికి చాలా చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా జాతీయ రహదారులకు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది.
ఈ విధంగా మరి ప్రధానమంత్రి గారు ఇప్పుడు వారి స్పీచ్లో చెప్పడం జరిగింది. గతం నుంచి సుమారు ఈ 5 సంవత్సరాలనే దగ్గర 6-7 వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని చెప్పండి. మరి అందుకు చాలా చాలా ధన్యవాదాలు మేము తెలియజేస్తాము. అంతేకాకుండా నాకు సంబంధించి మన కాకినాడ పార్లమెంట్కి సంబంధించి తుని స్టేషన్ పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది. తుని పరిసర ప్రాంతాల్లో 2 RUBలకి మరి చేయడం జరిగింది. అందులో మరి హంసవరం దగ్గర RUBని, అదేవిధంగా తుని స్టేషన్ దగ్గర ఉండే RUBని మనం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా పిఠాపురం టౌన్లోనే మాదాపురం గేట్, ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ మాదాపురం గేట్ అంటారు, ఇక్కడ RUB. అదేవిధంగా బోర్స దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. RUBని కూడా మనం చేసుకున్నాం. ఒక్కొక్కటి 6 కోట్ల రూపాయలు చొప్పున ఈ RUBలకి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఉప్పాడ గేట్ దగ్గర ROBకి కూడా దగ్గర ఇప్పటికీ 45 కోట్లు పూర్తిగా బ్రిడ్జికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకొక 15 కోట్లు అవసరం అవుతుందని టెక్నికల్ టీం ఇచ్చారు. అది కూడా మంత్రి గారి దగ్గర మరి ఇప్పుడు పెండింగ్లో ఉండడం జరిగింది. మొన్ననే కలిసాం, దాన్ని జీవో ఇవ్వడం కోసం సెక్రటరీ గారికి పంపించడం జరిగింది. తొందరలోనే అది కూడా మనకి నేషనల్ హైవే మినిస్ట్రీ నుంచి ఈ డబ్బులు వస్తాయి, వీటికి మరి నిధులు కూడా మంజూరు చేసుకున్నాం. అంతేకాకుండా స్టేషన్స్ అభివృద్ధి, మన స్టేషన్స్ అభివృద్ధిలో పిఠాపురం స్టేషన్ ఇప్పటికీ కూడా స్టేషన్ అభివృద్ధి చెందింది, ఎన్నాళ్ళ నుంచో పాతపడి ఉంది, దానికి నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన లిఫ్ట్ ప్రాజెక్ట్ కూడా మనం పెట్టుకుంటున్నాం. ఈ విధంగా అన్ని సౌకర్యాలు కూడా మరి పూర్తిగా చేయటం జరిగింది. ఇంకా చాలా సౌకర్యాలు, కొన్ని సౌకర్యాలు ప్రతిపాదనలు కూడా పెట్టున్నాం. భవిష్యత్తులో వాటికి కూడా మనకి రావడం జరుగుతుంది. కాబట్టి రైల్వే శాఖ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఇక్కడ నుంచి మనకి ప్రపోజల్స్ పంపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, CMOకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇవన్నీ కూడా శాంక్షన్ చేసినందుకు గౌరవ మంత్రివర్యులు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ గారికి, గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వారి చేతుల మీదుగా అంకితం కావడం అనేది నిజంగా కూడా మా అందరి అదృష్టం. వారి చేతుల మీద చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రతిపాదనలు పంపించినప్పుడు స్థానిక సంస్థల నుంచి కానీ, మరి మున్సిపల్ కౌన్సిల్ కానీ, చైర్మన్ గారు, కౌన్సిలర్స్, డిపార్ట్మెంట్ అందరూ కూడా మనకి సహకరించి ప్రతిపాదనలు పంపినందుకు ఆయా శాఖల డిపార్ట్మెంట్స్కి, ఆయా శాఖల ప్రజాప్రతినిధులకి, బీజేపీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, అదేవిధంగా సపోర్ట్ చేసిన ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం అందరి సమక్షంలో ఆనందంగా జరిగింది. ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఒడిశా నుండి బాపట్ల ఇనుము లోడుతో వెళ్తున్న 2 లారీలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారి పాదలమ్మ తల్లి ఆలయ సమీపంలో టైర్ పంచర్ కాగా 2 లారీలు నిలుపుదల చేసి 2 డ్రైవర్లు, 1 క్లీనర్ టైరు మార్చే ప్రక్రియలో వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. అదే సమయంలో పాదలమ్మ తల్లి గుడి వద్ద ఉన్న మరొక వ్యక్తి శబ్దాన్ని గమనించి బయటకు రాగా అతనిని కూడా బస్సు ఢీకొట్టడంతో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు 3 బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంకు చెందిన దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, నాగయ్య కాగా గుడికి సంబంధించిన రాజుగా గుర్తించారు. సంఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి, ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు పరిశీలించారు. మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా సీఐ శేఖర్ బాబు మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్య వైఖరే ప్రమాద కారణమని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లవారుజాము 4:30 సుమారు 5 గంటల సమయంలో ప్రతిపాడు విలేజ్కి సంబంధించిన నేషనల్ హైవేలో పాదాలమ్మ గుడి దగ్గర యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఈ యాక్సిడెంట్ యొక్క వృత్తాంతం ఏంటంటే, 2 లారీ డ్రైవర్లు వాళ్ళకి టైర్ పంక్చర్ అయితే పాదాలమ్మ గుడి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో రోడ్డు ప్రక్కగా మార్జిన్లు ఆపి పంక్చర్కి సంబంధించిన టైర్ ఇప్పి ఉంటే, అదేవిధంగా సపోర్ట్గా వేరే లారీ కూడా రావడం జరిగింది. సపోర్ట్ డ్రైవరు, అదే కంపెనీలో పనిచేస్తున్న డ్రైవరు, ఈ ముగ్గురు కలిపి లారీ యొక్క టైర్ నిప్పుతుంటే విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు, రాజమండ్రి డిపోకి చెందిన బస్సు డ్రైవరు అతి వేగంగా అజాగ్రత్తగా వచ్చి రోడ్డు ప్రక్కన మార్జిన్లో టైర్ మార్చుకుంటున్న లారీ డ్రైవర్లను ముగ్గురిని కూడా వదలడం జరిగింది. అదే సమయంలో పాదాలమ్మ గుడి దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్న రాజు అని అతను కూడా వదలడం జరిగింది. మొత్తం 4 గుద్ది అతను అక్కడ స్పాట్ నుంచి ఎస్కేప్ అయ్యడం జరిగింది. ఈ 4 కూడా స్పాట్ డెడ్ జరిగింది. మన పూజారి గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో
యాక్సిడెంట్ చేసి పరారైన ఆర్టీసీ డ్రైవర్ని అరెస్ట్ చేయవలసి ఉంది. నమస్కారం. వైఎస్ఆర్సీపీ సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభ కార్యక్రమాలు ఉత్సవంతంగా సాగుతున్నాయి. ఈ దశలో విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో తలపెట్టిన సిద్ధం కార్యక్రమాలు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీనిలో భాగంగా పెందుర్తి మండలం వేపగుంట బోడపాటి ఎస్టేట్స్ ప్రాంగణంలో వచ్చే నెలలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మార్చి 3 పెందుర్తిని చూడు అనే స్లోగన్తో ప్రత్యేకంగా రూపొందించిన గోడ పత్రికను ఎమ్మెల్యే అదీప్ రాజ్, మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం పెందుర్తి తాండ్ర పాపాయి రాయుడు కళ్యాణ మండపంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులు ప్రసంగిస్తూ గత ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి ప్రజల ముందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థుల్ని ప్రజానికం తప్పక ఆశీర్వదిస్తారని అన్నారు. ఏదైతే గత 2019 నుంచి కూడా 2024 వరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల ఆశీస్సులతో సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళగా ఇవాళ పనిచేయడం జరిగింది. కేవలం సంక్షేమ పథకాల కోసం 2400 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా పేదలకి అందించడం జరిగింది ఒక పెందుర్తి నియోజకవర్గంలో. దాంతోపాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు తెలిసి రాష్ట్రంలోనే పెందుర్తి నియోజకవర్గం నెంబర్ 1గా అభివృద్ధి చేశారని చెప్పి కూడా అధికారులుగా పెట్టుకోవాలి. ఎందుకంటే అంత బాగా అభివృద్ధి చేసే వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ రావాలన్నటువంటి అభిప్రాయం వల్ల మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు మార్చి 3వ తారీఖున, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకంటే శాసనసభ్యులు వాళ్ళు అన్ని విషయాలు తెలియపరిచారు. మీ అందరూ కూడా ఎంతో పెద్ద మనసుతో రేపు మార్చి 3 పెందుర్తి చూడు అనేటువంటి అభిప్రాయమైన కార్యక్రమాన్ని ఆ రోజే 3వ తారీఖునే పెందుర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులు లేదనే మాట వచ్చే విధంగా మాత్రం మీ అందరూ కూడా అధికారులుగా ఆదేశించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. పాపం చాలా అన్ని విషయాలు కూడా క్లుప్తంగా స్పష్టంగా. హీరా మండలం అంబావిల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై వివరించిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి. అంబావిల్లిలో ఇంటింట ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి హీరా మండలం అంబావిల్లి రెల్లివలస గ్రామాల్లో ఆదివారం ఇంటింటికి వెళ్లి జగనన్న చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కుల మత పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఎవరి రికమెండేషన్ లేకుండా వాలంటీర్ ద్వారా అందజేసిన సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయం ప్రతి గడపకు వెళ్లి వివరించారు. కోవిడ్ కష్టకాలంలో దేశమంతా అతలాకుతలమైన ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగించారన్నారు. సచివాలయ వ్యవస్థతో ప్రజల ముంగిటకే పాలన తీసుకువచ్చామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ జగనన్న ఆరోగ్య సురక్షతో పల్లెల్లోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు సీఎం జగన్ పెంచి పేదల పక్షపాతిగా గుర్తింపు పొందారని కొనియాడారు. నాడు నేడు ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందిస్తున్నామన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని, అలాగే మీ ఇంటి ఆడబిడ్డనైన నన్ను పాతపట్నం ఎమ్మెల్యే మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మీసాల వెంకట రామకృష్ణ, పిఎస్సిఎస్ అధ్యక్షుడు ఏవి సురేష్, ఎంపీటీసీలు కలాపు సావిత్రి, నాయకులు పోదిలాపు శ్రీరాములు, ఎల్ ప్రసాదరావు, వంగపల్లి చిన్నారావు, షిమ్మ పాపయ్య, మీసాల శంకర్రావు, వి బాలరాజు, నక్క ఆనంద తదితరులు పాల్గొన్నారు.
గడప గడపకి సంక్షేమాలు జగనన్న పరిపాలనలో గత 57 నెలల్లో జరిగినటువంటి సంక్షేమాలు తీసుకుని వెళ్తున్నప్పుడు ప్రజల తాలూకా ఆ బలం, ప్రజల తాలూకా ఆనందం, ప్రజల తాలూకా నమ్మకం మరి జగనన్న ఆల్రెడీ తెలుసుకున్నారు. మరి గత 58 నెలలుగా అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందడం, ఒక్క రూపాయి అవినీతి లేకుండా, రూపాయి లంచాలు లేకుండా ప్రభుత్వం తాలూకా నిధులు డైరెక్ట్గా జగనన్న బటన్ నొక్కి ప్రతి ఒక్కరి అకౌంట్లోకి వేయడం అనేది ప్రతి ఒక్కరు హర్షిస్తూ, మరి 1వ తారీఖు అందినటువంటి ఆ 3 విద్య ప్రతి ఒక్కరికి కూడా అవ్వలకు, తాతలకు, అమ్మలకు, నాన్నలకు, ఆడబిడ్డలకు, విద్యార్థులకు, మరి రైతులకు ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నటువంటి ఆరోగ్య సురక్ష ఈరోజు ప్రజలంతా కూడా చాలా పెద్ద ఎత్తున జగనన్నను మళ్ళీ జగనన్నే మాకు ముఖ్యమంత్రి అవ్వాలి, జగనన్న ఉంటేనే ఈ సంక్షేమ పథకాలు, జగనన్నతోనే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తుని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి హర్షిస్తున్నారు, నమ్మకాన్ని వెళ్ళబుచ్చుతున్నారు, జగనన్న తనకు భరోసాను చూపిస్తున్నారు, జగనన్నే మా భవిష్యత్తు అని కర్తవ్యంగా నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు, చూపిస్తున్నారు. మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కానీ, జనసేన కానీ మరి వాళ్ళందరూ కూడా అభ్యర్థులను కూడా పెట్టడానికి భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఎందుకంటే జగనన్న ప్రభంజనం అటువంటిది, జగనన్న తాలూకు నీతి నిజాయితీ ధర్మమైనటువంటి పాలన అటువంటిది. శ్రీరామచంద్రమూర్తి లాంటి వ్యక్తిత్వం గల జగనన్న, మర్యాద పురుషోత్తముడు జగనన్న ఎక్కడ కులమత వర్గ విభేదాలు లేకుండా, ఎక్కడ కూడా వివక్ష పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, పారదర్శకతతో, చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి చూపిస్తూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, విద్యా సంస్థల్లో విద్యలో అనేక రకమైన మార్పులు తీసుకొచ్చి మరి ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తూ అన్ని సంక్షేమ పథకాలు, అన్ని అభివృద్ధి సంక్షేమాలు అందిస్తున్న జగనన్నకి ఈరోజు ప్రజలు జేజేలు కొడుతున్నారు. మళ్ళీ జగనన్న వై నాట్ 175 అనే నినాదాన్ని ప్రతి ఒక్క పౌరులు, అన్ని కుల వర్గ విభేదాలు లేకుండా, అన్ని సామాజిక వర్గాలు, కుల వృత్తి సాంప్రదాయాలు ప్రతి ఒక్క పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా 175 తీసుకొస్తాం. జగనన్న తాలూకి పారదర్శక పరిపాలనకు ప్రపంచంలో ఎత్తి చూపిస్తామని ప్రజలు చూపిస్తున్న ధైర్యానికి, నమ్మకానికి ప్రతి ఒక్కరికి మనసారా క్యాండిడేట్స్ కూడా లేరు నిల్చోవడానికి, ఈ ప్రపంచాన్ని తట్టుకోవడానికి. మరి టీడీపీ, జనసేన శుభ్రంగా మరి మూటాముండి సర్దుకొని వెనక్కి వెళ్ళిపోవాలని, మరి ప్రజల తాలూకి ఆనందానికి, ప్రజల తాలూకు నమ్మకానికి ఎల్లప్పుడూ కూడా జీవితాంతం రుణపడి ఉంటామని, ఆఖరి బొట్టు వరకు, ఆఖరి ఊపిరి వరకు కూడా ప్రజల కోసం సేవ చేస్తారని మన సత్యం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు ద్రోణం రాజు నగర్ నందు నూతనంగా నిర్మించి తలపెట్టిన నూర్ భాషా బీసీ ముస్లిం దూదేకుల సంక్షేమ సేవా సంఘం కార్యాలయం భవనానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ హాజరై ముస్లిం సంప్రదాయ అనుసారం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కార్యక్రమ నిర్వాహకులు తమ సాంప్రదాయ రీతిన ఘనంగా సత్కరించారు. అనంతరం మీడియాతో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ తమ సంఘానికి ఇస్తున్న సేవలు మరవలేనివని కొనియాడారు. త్వరలోనే వివిధ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మసీదులు, భవన సముదాయాలు ప్రారంభోత్సవం జరగనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కిల్లి అప్పారావు, లెక్కల రమేష్, సిరికి దేవుడు, రాష్ట్ర విభజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ షఫీ, సంఘం ప్రతినిధులు షేక్ పీర్ సాహెబ్, షేక్ ఖాన్ సాహెబ్, షేక్ సాహుల్, సాదన్ ఇస్మాయిల్, అబ్దుల్లా, మదీనా, బాషా రెహమాన్, మున్నా, సాదిక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పెందుర్తి మండల నూరు భాష భవన నిర్మాణాన్ని శంకుస్థాపనకి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారికి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మైనార్టీ వర్గాలని గుర్తించి వారు మైనార్టీ వర్గాలు వెనక నిలబడి వారికి వెన్నుదన్నుగా ఉంచినటువంటి అదీప్ రాజ్కి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడు నరవన్పాలలో మసీదును కూడా వారి చేతుల మీదుగా నిర్మించడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంక్షేమ సేవా సంఘం భవనాన్ని కూడా వారి చేతుల మీదుగా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా రానున్న రోజుల్లో ముందుకి మైనార్టీకి అండగా ఉంటారని వారు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. మా మైనార్టీ సోదరులు సోదరీమణులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి ఇవాళ మైనార్టీ ప్రభుత్వం అన్నందుకు
మరి ఈవేళ వైసీపీ పార్టీ అలాగే మన స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు గారు మరి ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క మైనార్టీ కులానికి మైనార్టీ సోదరులందరికీ కూడా సోదరులకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కార్యక్రమం ఈరోజు జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనందుకు మా ముస్లిం సోదరులకు సోదరిమణులందరికీ కూడా అనేక సలాములు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై విశాఖ పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలో గ్రీన్ ఇండియా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కోసం ఎన్నికలు 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ఈ మేరకు శ్రీహరిపురం వైష్ణవి ఫంక్షన్ హాల్లో ఎన్నికలు నిర్వహించారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కాంట్రాక్టర్లు ఎన్నికలు అధ్యక్షుల కోసం 2 అభ్యర్థులు మజ్జి సోమేష్, ఈ అనార్ బాబు పోటీ పడ్డారు. అందులో మజ్జి సోమేష్ 108 ఓట్లతో గెలుపొందారు. కార్యదర్శి ఏకగ్రీవంగా రవిశంకర్ దయానందను కార్యవర్గం ఎన్నుకున్నారు. జాయింట్ సెక్రటరీగా కరుణాకర్, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, క్యాషియర్గా రవికుమార్ పోటీలో గెలుపొందారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా గెలుపొందిన మజ్జి సోమేష్ మాట్లాడుతూ సభ్యుల సలహా సూచన మేరకే నూతన కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని, ఈ నూతన కమిటీ కాంట్రాక్టర్లు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు. నాది సింగిల్ పాయింట్ ఎజెండా. ఒక సెక్యూరిటీ గార్డ్ ఈడీ కానీ ఒక సిఎస్ఎఫ్ కమాండెంట్ కానీ వస్తే ఎలాగైతే సెల్యూట్ కొడతారో అలాగే ఒక కాంట్రాక్టర్ వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టాలి. ఇది గౌరవంతో కూడిన పని. ఈరోజు ఎంత ఉత్సాహంగా అందరూ వచ్చారో అలాగే ప్రతి మీటింగ్కి వచ్చి ఏ కాంట్రాక్టర్ కానీ అన్యాయం జరిగితే ఇదే ఉత్సాహం చూపిస్తే రాబోయే 2 సంవత్సరాల్లో మన గౌరవం ఎక్కడికో తీసుకెళ్తాను. నేను జస్ట్ వాట్సాప్లో ఫాలో అవ్వండి, మీ సమస్యను పెట్టండి. మా కమిటీ ఈసీ ఎప్పుడూ మీ ముందు ఉంటుంది మీకు హెల్ప్ చేయడానికి. అలాగే ఇవాళ వచ్చిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా సాయశక్తిలో ప్రయత్నించి అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తాను. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, ఎనీ టైం మెసేజ్ పెట్టచ్చు, నేను రిప్లై చేసి మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. కాంట్రాక్టర్ అసోసియేషన్ కాంట్రాక్టర్ మెంబర్లందరికీ ప్రత్యేకత అభినందనలు తెలియజేసుకుంటూ మా ప్యానల్పై విశ్వాసం ఉంచి మరొక 2 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క కాంట్రాక్టర్ సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పని మీరు గుర్తు చేయండి. మేము బాధ్యతగా 2 సంవత్సరాలు కూడా ఏ కాంట్రాక్టర్ లేబర్కి కానీ అలాగే కాంట్రాక్టర్ అసోసియేషన్లో ఉన్న కాంట్రాక్టర్లు కానీ ఎవరికి అన్యాయం జరగకన్నా మా కమిటీ అంతా కూడా కృషి చేస్తామని ప్రమాణం చేస్తూ మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అలాగే కాంట్రాక్టర్ సోదరులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. మేము అనుకున్నట్టు మా ప్యానల్ అందరినీ కూడా మన ఇచ్చే విజయవంతం మీద గెలిపించినందుకు ముందుగా మన కాంట్రాక్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఇప్పుడు దాకా మమ్మల్ని ఈ ప్యానల్ వచ్చిందంటే ఇంతకుముందు ఏమన్నా మేము చేసిన చిన్న పనుల వల్ల కానీ ఏమన్నా ఈ రెస్పాండింగ్ వల్ల మీరు చాలా మంది కూడా మాకు ఈ విధంగా అవకాశం ఇచ్చారు. మళ్ళీ కూడా మీకు మా ఎగ్జిక్యూటివ్ బాడీ మొత్తం అంతా కూడా మీకు ఏ టైం అయినా సరే మీకు మీ ఏ విధంగా ఇబ్బందులు ఉన్నా సరే గేట్లో ఏదన్నా సరే ఇమీడియట్గా మా బంకర్లోని కంప్లైంట్ ఇచ్చినా కానీ వాట్సాప్లో మెసేజ్ ఇచ్చినా కానీ మొత్తం అందరూ రెస్పాండ్ అవుతాం సార్. కానీ మాకేదంటే అందరూ కూడా అవుతాం. దానివల్ల ఏంటంటే మాకు ఈ రోజు ఈ ప్యానల్ అవకాశం ఇచ్చి ఇందులో కానీ ఏమన్నా మళ్ళీ ఏ ఒక్కరు పైన వెళ్ళినా సరే మంచి ఇదిగా వస్తుంది. ఇదే ప్యానల్ మళ్ళీ మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. ఎందుకంటే మాకు ఏ పని అయినా సరే మేము ఐకమత్యంగా మేము ఒక మాట అనుకున్నాం. ఇదే ప్యానల్ కానీ వస్తే మటుకు ఇంకా లాస్ట్ టైం చేసిన పనుల కన్నా ఇంకా కూడా కొంచెం ముందుకు వెళ్తామన్న ఉద్దేశం మాకు రవిశంకర్ దయేంద్ర మా సెక్రటరీ కూడా మాకు తోడైనందుకు మా నలుగురికి మాకు ఇంకా ఉత్సాహం వచ్చింది. దానివల్ల మేము 5 కూడా మా ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా మొత్తం 5 కూడా మంచి ఉత్సాహంతో మంచి ధైర్యంతో కూడా మేము అందరూ కూడా ముందుకు వెళ్తామని, అలాగే ఏ సమస్యలు అయినా సరే మీ ముందు పెట్టి మొత్తం అన్ని కూడా తీరుస్తామనే ఉద్దేశం మీద తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలం ఏఎల్పురం మేజర్ పంచాయతీలో బాలికలను రక్షిద్దాం, బాలికలను చదివిద్దాం, బాల్య వివాహాలు నిర్మూలన అనే కార్యక్రమాన్ని కళా జాతర కార్యక్రమం ఐసిడిఎస్ ఏఎల్పురం సెక్షన్ సూపర్వైజర్ సత్యశ్రీ ఆధ్వర్యంలో సోమవారం వారపు సంతలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షురాలు లోచల సుజాత మాట్లాడుతూ అబ్బాయిలకు 21 సంవత్సరం, అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లిళ్లు చేయడం వలన పుట్టే బిడ్డలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని, అంతేకాకుండా చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. రక్తహీనత రావడం, రక్తస్రావాలు జరగడం, ఆ పురుటినప్పుడు బరాయించే శక్తి సామర్థ్యం లేక ఆ పురుటినప్పుల్లో తల్లి బిడ్డ కూడా మరణించేటటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. తల్లి బిడ్డ ఇద్దరు కూడా చనిపోతారా? వీటన్నిటికీ గల కారణం
బాల్య వివాహాలు చేయడం. మరి అంతేకాకుండా ఒకవేళ పాప గాని బాబు గాని పుట్టినట్లయితే వాళ్ళు బలహీనంగాను మంద బుద్ధులుగాను అదేవిధంగా అంగవైకల్యంతోనూ ఈనాడు సమాజంలో పుట్టడం జరుగుతుంది. చాలా మంది చూస్తూనే ఉన్నాం, పిల్లలు పుట్టంగానే తీసుకెళ్లి బాక్సుల్లోనూ ఐసీయూల్లోనూ పెట్టేస్తున్నారు. ఈ విధానం దేని వల్ల వస్తుందంటే ఆడపిల్లలకు చిన్న వయసులోనే వివాహాలు చేయడం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంతకీ చిన్న వయసులో పెళ్లి అంటున్నావు, అమ్మాయికి ఎంత వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేయాలి? మరి ఆడపిల్లకు మరి ఖచ్చితంగా ఆడపిల్లకు 18 ఏళ్ళు పూర్తిగా నిండిన తర్వాతనే వివాహాలు చేయాలి. అబ్బాయికి అయితే 16 ఏళ్ళు దాటితే చేయొచ్చా? కాదు సోదరా, అబ్బాయికి 21 ఏళ్ళు పూర్తిగా నిండిన తర్వాత వివాహాలు చేయాలి. అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటాకే పెళ్లి చేయాలంటావు. అప్పుడే ఖచ్చితంగా పెళ్లి చేయాలి. అందుకే ఆ పెళ్లి వయసు రాక పెళ్లి వయసు తెలుసుకొని పైరెత్తమ్మా, పెళ్లి వయసు రాకముందే పెళ్ళొద్దమ్మా, పెళ్లి వయసు తెలుసుకొని పైనించమ్మా. పిల్లల బాధ్యత ప్రతి తల్లిదండ్రులది, ఆలోచించండి మీరు మెదడుకు పదునెట్టండి. అమ్మాయి ఉండాలి 18 ఏళ్ళ పూడి, అమ్మాయి ఉండాలి 18 ఏళ్ళ పూడి, అబ్బాయి ఉండాలి 21 ఏళ్ళ పూడి, అబ్బాయి ఉండాలి 21 ఏళ్ళ పూడి. అప్పుడే ఇద్దరికి పెళ్లి మనం చెయ్యాలి. పెళ్లి వయసు రాకముందే పెళ్ళొద్దమ్మా, పెళ్లి వయసు తెలుసుకొని పైనించమ్మా, మీరు పెళ్లి వయసు తెలుసుకొని పైనించమ్మా. ఈ విధంగా ఆడపిల్లలకు ఖచ్చితంగా 18 ఏళ్ళు పూర్తిగా నిండాలి, మగవాళ్లకు 21 సంవత్సరాలు పూర్తిగా నిండాలి. అప్పుడే వాళ్ళకు మనం పెళ్లి చేయాలి. చెయ్యరా? చెయ్యమా అమ్మాయి నా ఇష్టం, నేను 15 ఏళ్ళకే 16 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటాను, నువ్వేమైనా చేస్తావా ఏంటి? మరి మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళ కోసమే మరి నాడు బాల్య వివాహాలు అనే చట్టాన్ని తీసుకొచ్చారా సోదరా. ఏం చేస్తారా? నా కూతురికి నేను 16 ఏళ్ళకే పెళ్లి చేస్తా, ఈ చట్టం వాళ్ళు ఏం చేస్తారంట? మరి ఎవరైతే ఆడపిల్లలకు 18 ఏళ్ళు పూర్తిగా నిండకుండా వివాహాలు చేస్తున్నారో ఆ పెళ్లిళ్ళు చేసేటటువంటి పెళ్లి కూతురు తల్లిదండ్రుల్ని, అంటే నేనే మా ఆవిడ ఇద్దరం, అదే విధంగా పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని, అదే విధంగా పెళ్లి దగ్గరుండి చేయించేటటువంటి పంతులు లేదా పాస్టర్ గారిని, అదే విధంగా ఆ యొక్క పెళ్లి చూద్దామని రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి మరియు నందలూరు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి సొంత మండలం నందలూరు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో 108 ప్రదర్శనలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, నిన్నటి రోజు తిరుపతి విమానాశ్రయంకి వచ్చి మాపై ఎంతో అభిమానం చూపించి నాకు శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడా విజయభాస్కర్ రెడ్డి, మేడా శ్రావణ్ రెడ్డి, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుణ యాదవ్, యూత్ లీడర్ అఖిల్, అరిగెల సావిత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొక్కుకొని వెళ్ళాను, మళ్ళీ ఒకసారి రావాలని కోరుకున్నా. చాలా రోజులు నుంచి 1 year నుంచి అనుకుంటూ ఉన్నా. అలానే దేవుడికి ఈరోజు మళ్ళీ అవకాశం దొరికింది నాకు. ఆ దేవుడి దయ వల్ల నేను మా కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉన్నాం. మన మండలి కానీ మన రాజంపేట ప్రజలకు కూడా అంతా హ్యాపీగా ఉండాలి, సౌఖ్యంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలి. అలానే మా కుటుంబానికి మాకు కూడా మంచిగా ఆరోగ్యం ఇచ్చి దేవుడు సౌఖ్యంగా చూడాలి. భవిష్యత్తులో అన్ని మంచి పనులు జరగాలి, మంచి అభివృద్ధిగా జరగాలని కోరుకుంటున్నా. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన జగనన్నే కాకుండా దేవుడు, ముఖ్యంగా దేవుడు వల్ల జరిగింది. అలానే నాకు జగనన్న కూడా ఆప్యాయతగా నాకు అవకాశం ఇచ్చారు. ఈ పదవిని సద్వినియోగం చేసి ఈ ప్రాంత ఈ టెంపుల్ కానీ, సోమనాథ స్వామి టెంపుల్ కానీ, శివాలయం కానీ, చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందరి మన్ననలు కోరుకుంటాను. ధన్యవాదాలండి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చండకోడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత లక్కీం శెట్టి పుల్లారావు సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ ప్రచారాలను నమ్మి భావోద్వేగానికి గురి అవ్వగా మైలవరం ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చించినప్పటికీ మరణించారు. ఈ సంగతి తెలుసుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ నాయకులతో కలిసి మైలవరం ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లి పుల్లారావు భౌతిక కాయానికి నివాళులర్పించి మైలవరంలో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు, అండగా ఉంటానని తెలిపారు. దయచేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా భావోద్వేగానికి గురి కావద్దని, మరణాన్ని తెచ్చుకోవద్దని కోరారు.
మైలవరం మండలం చంద్రగూడెం గ్రామానికి చెందిన లక్కిశెట్టి పుల్లారావు గారు వయసు 53 సంవత్సరాలు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్న నాయకుడు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, బ్లూ మీడియా ఛానల్స్లో ఫేక్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేయటం. గత 2 రోజులుగా ఇక్కడే మైలవరం మెయిన్ రోడ్లో R&B గెస్ట్ హౌస్ దగ్గర, ట్యాక్సీ స్టాండ్ దగ్గర కార్యకర్తలు, నాయకులందరూ కూర్చోవడం, చర్చించుకోవడం, భావోద్వేగాలకు గురి కావటం, భయాందోళనకు గురి కావటం, మానసిక వేదనతో మరి ఈరోజు మనం పుల్లారావు గారిని కోల్పోయాం. దయచేసి ఈ బ్లూ మీడియా ఛానల్స్కి ఈ ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్న కొంతమంది సోషల్ మీడియా ప్రచారాన్ని దయచేసి ఈ దుర్మార్గమైన ప్రచారాలను అరికట్టండి. కార్యకర్తలు, నాయకులు భావోద్వేగాలకు గురయ్యి ఇవాళ ఎంతో సీనియర్ నాయకుడిని మనం కోల్పోయాం. పుల్లారావు గారు ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్న గ్రామాన్ని కూడా వదిలి మైలవరం పట్టణంలో అద్దెంట్లో ఉంటూ కూతుర్ని కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయించాడు. కొడుకుని ఇంజనీరింగ్ చదివించుకొని కష్టపడి మళ్ళీ విదేశాలకు పంపించి అక్కడ న్యూయార్క్లో ఒక యూనివర్సిటీలో చదివిస్తూ ఉన్నాడు. కుమారుడు అమెరికా నుంచి బయలుదేరాడు. రేపు ఉదయానికి వస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు ప్రతి ఒక్కళ్ళు మైలవరం నియోజకవర్గంలోని అటు రెడ్డిగూడెం, శ్రీకొండూరు, ఇబ్రహీంపట్నం, అలాగే విజయవాడ రూరల్, అలాగే మైలవరం మండలంలో ప్రతి గ్రామం నుంచి కూడా రేపు ఈ అంతిమయాత్రలో అందరం ఉదయం 8-9 గంటలకల్లా పాల్గొని అతనికి మనం నివాళులు అర్పిద్దాం. ఆ కుటుంబానికి అండగా ఉందాం. ఆ పాపను చదివించుకొని ఎంఎస్ చేయించాలని ఎన్నో కళ్ళగన్నాడు. పిల్లవాడు చదువుకొని ఎంతో ప్రయోజకుడయ్యాడు. కుటుంబానికి అండగా ఉంటాడని ఎంతో గర్వపడ్డాడు. అటువంటి పుల్లారావు ఇవాళ మన మధ్యలో లేకపోవడం, మరి ఇవాళ ఈ తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటి విష ప్రచారాలు చేయటం వల్ల పుల్లారావు గారు లాంటి సమర్థవంతమైన నాయకుడిని మనం కోల్పోయాం. వాటి కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా తెలియజేస్తున్నాను. దయచేసి పార్టీ అధిష్టానం చంద్రబాబు అన్ని విషయాలు కూడా నేను నిన్న తీసుకెళ్లాను. తప్పకుండా నాయకుడి మీద గౌరవం, పార్టీ మీద గౌరవం, అధిష్టానం మీద గౌరవం, నాయకుడి మీద గౌరవం. వాటి ఎవ్వరూ కూడా భావోద్వేగాలకి గురి కామాకండి, మానసిక ఆందోళనకు గురి కామాకండి. ఎవరో కూడా ఇటువంటి ఫేక్ ప్రచారాలు, ఇటువంటి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకి ఈ బ్లూ మీడియా ఛానల్స్ని కొన్ని రోజులు కట్టేయండి. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఇవాళ విష ప్రచారాన్ని ఇవాళ చేస్తూ ఉన్నారు. దాని ప్రభావం వల్ల పాపం ఇటువంటి సమర్థవంతమైన నాయకుల్ని మనం కోల్పోతున్నాం. దయచేసి అందరూ కూడా ధైర్యంగా ఉండాలని, అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉండి రేపు పుల్లారావు గారి అంతిమయాత్రలో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు పాల్గొని నివాళులర్పించి ఆ కుటుంబానికి ధైర్యం, ఆ కుటుంబానికి అండగా ఉందామని చెప్పి తెలియజేద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జోహార్ పుల్లారావు గారు, జోహార్ అమరజీవి పుల్లారావు గారు, జోహార్ పుల్లారావు గారు. సబ్బవరం మండలంలోని అరిపాక పంచాయతీ పెద్ద యాతపాలెం గ్రామంలో శ్రీ కోదండ సీతారామాలయం కలశ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. వైస్ ఎంపీ పి సడగడం ఝాన్సీ లక్ష్మీరాణి రాము గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలు గ్రామాల నుంచి భక్తులు, ప్రముఖ ప్రజా ప్రతినిధులు పాల్గొని సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ రామాలయ ప్రారంభోత్సవంలో కోలాటం, దీపోత్సవం, కొత్త భజన, చెట్టు ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరగడం రాము మాట్లాడుతూ ఈ రామాలయం జీర్ణ వ్యవస్థకు చేరుకోవడంతో గ్రామ ప్రజలు, పెద్దలు అందరి నిర్ణయంతో, సహకారంతో రామాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే తమ గ్రామంలో 7 పవిత్ర దేవాలయాలు నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొక్కం సూర్యకుమారి, రామునాయుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, వైసీపీ కార్యదర్శి చొక్కాకుల వెంకట్రావు, ఎంపీటీసీలు, సర్పంచులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరూ కూడా మన పర్యాటకంలో శ్రీ శ్రీ శ్రీ
కోదండ సీతారామాలయం పునర్నిర్మాణం మనం చేసుకోవడం జరిగింది. మన పెరియాకుపాలెం గ్రామ కార్పొరేషన్ అందరూ కూడా సహాయ సహకారాలతో మనం ఈ గుడి నిర్మాణం చేసుకున్నాం. ఇది గతంలో నాకైతే అప్పటికి పుట్టలేని వయసు. ఈ రోజుకి సుమారుగా ఒక 60 సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మాణం చేశారని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. కానీ దాన్ని అందరూ కూడా కూర్చొని ఈ గ్రామంలో నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలు పెట్టి ఈ రామాలయం ఈ సంపూర్ణ మండలంలో కూడా అత్యధికంగా బాగుంది. ఇటువంటి రామాలయంలో ఎవరైనా సరే పెద్దలు ఎవరైనా సరే చాలా బాగా కట్టుకున్నారనే ఒక ప్రతి ఒక్కరు కూడా అడిగారు. కానీ అది రాను రాను కొంచెం శిథిల వ్యవస్థ అవడం వల్ల పెద్దలందరూ సమక్షంలో కూర్చొని మేము గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క రామాలయాన్ని పునర్నిర్మాణించుకున్నాం. కాబట్టి దీనికి మేము అన్న పరిస్థితులను కూడా ఒక నిధులు పెట్టడం జరిగింది. ఒక 10 లక్షల రూపాయలు నిధులు పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు గ్రామస్తుల నుంచి కానీ బయట వాళ్ళు కానీ అంటే బయట వాళ్ళంటే మాకు మా పంచాయతీలో వాళ్ళందరూ మా గ్రామస్తులతో సమానం. ఎందుకంటే మేము చాలా కార్యక్రమాలు చేసాం. వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడం వల్లే మేము ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాం. ఇదే గ్రామంలో నాకు తెలిసి ఒక 6 గుళ్ళు, ఇది 7వ గుడి కట్టడం జరిగింది. మాకు తెలిసి 14 సంవత్సరాల టైంలో 7 గుళ్ళు కట్టడం అంటే ఏ గ్రామంలో కూడా తాకాబట్టి వ్యవహారం కాదు. ఇండిపెండెంట్ గా కట్టినట్టు వేరే కానీ గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో ప్రతి గుడి కూడా కట్టడం జరిగింది. కాకపోతే ఆ రోజుకి ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి చేయడం జరిగింది. దానివల్ల గతంలో అయితే మాకు శరణ వెంకట్రావు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఆ రోజు 3 గుళ్ళు కూడా ఆయన ముందుకు రావడం వల్ల 3 గుళ్ళు కట్టాం. దాని తర్వాత గ్రామస్తులందరూ ఏకమై ఆంజనేయ స్వామి గుడి కట్టాం. తర్వాత వచ్చిన పరిధిలో శంకరరావు కూడా బడితల్లి గుడి కానీ అలాగే సాయిబాబా శివపార్వతుల గుడి కానీ జ్యోతిలింగ క్షేత్రం కింద ఆయన కూడా కట్టడం జరిగింది. దాన్ని అందరం కూడా చూసుకొని రామాలయం ఒకటి ఉంది గ్రామ మధ్యలో ఉంది, ఇది కూడా కట్టుకుంటే అందరికీ కూడా బాగుంటుందనే ఉద్దేశం మీద 2 సంవత్సరాలు 5 నిమిషాలు కష్టపడి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇంతటి మహోత్సవ కార్యక్రమం మేము అందరూ తలపెట్టి ఇది మాకు ఆ రాముల వారు మాకు ఈ అవకాశం ఇవ్వడం, మేము అందరం ఈ తరంలో ఉన్న పెద్దలందరం కూడా కూర్చొని కట్టడం, ఇది అందరికీ కూడా గ్రామానికి మండలానికి అందరూ కూడా శ్రేయోదాసం. ఇటువంటి అవకాశం ఇవ్వడం కూడా గ్రామస్తులు మాకు ఇచ్చిన అవకాశం కింద భావించుకోవడం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 28వ తేదీ బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రత్తిపాడు గ్రామంలో జరిగే జనసేన టీడీపీ ఉమ్మడి ఎన్నికల కార్యాచరణలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభారాజా అబ్జర్వర్ తాడిపోయిన చంద్రశేఖర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జనసేన టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో జరిగే ఉమ్మడి భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రత్తిపాడు గ్రామం నుండి శ్రీకారం చుట్టారని, ఈ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని కోరారు. ఈ ప్రచార సభకు సుమారు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా జనసేన టీడీపీ కార్యకర్తలు నడుం బిగించాలని ఈ సందర్భంగా మీడియాకి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి, అవినీతి గురించి మన నాయకులు ఇప్పటికే యువ నాయకులు శంకారావం అని చెప్పి ఒక కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనే కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఇప్పటికే విశేష స్పందన ప్రజల నుంచి, వారు జరుగుతున్న అరాచక పాలనకి ఇప్పటికే విసిగి వేసారిపోయి ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడం తిప్పను అని చెప్పి ఎలక్షన్లో ఆ రోజు 2019 ఎలక్షన్లో ప్రజల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలు ఏదైతే అన్నీ కూడా మాట తప్పారు. ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేక అవినీతి తప్ప అభివృద్ధి అన్నది ఎక్కడా రాష్ట్రంలో కనపడలేదు. ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుదామా అని ఎదురు చూస్తున్నారు. ఈరోజు
ఏదైతే జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా ఇద్దరు అధ్యక్షులు ఉమ్మడిగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజల ముందుకు వచ్చి ఇప్పుడు రాబోయే కాలంలో వారు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు జరిగే ప్రజలకి కోసం ఏం చేస్తాము అన్నది రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చేస్తామో ఒక ప్రణాళికలతో ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు 28వ తారీఖు తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన ప్రతిపాడు నియోజకవర్గానికి అబ్జర్వర్గా చంద్రశేఖర్ గారిని వేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ సభను మేము ఒక విజయవంతంగా చేస్తామని ఈ పత్రికా సమావేశంలో చెప్పడం జరుగుతుంది. వారు మనకి ఇచ్చిన అధిష్టానం, వారు ఇచ్చిన టార్గెట్తో భారీగా తెరలు వెళ్ళి ఈ సభను విజయవంతం ఖచ్చితంగా చేస్తామని ఈ సభ నేను తెలియజేస్తున్నాను. మరి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో చేపట్టిన తర్వాత అనేక దుర్మార్గాలు, అనేక దాడులు, అనేక హత్యాకాండలు, మరి ఈరోజు డోర్ డెలివరీ చేసే పరిస్థితిలో ఉన్నారు హత్యలు చేసి. మరి జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని కుతంత్రాలని ఈ రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టే రోజుల్లో భాగంగా మరి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే విధంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాని 2 రోజుల క్రితట ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడిగా 3 భారీ బహిరంగ సభల్లో భాగంగా ఈ నెల 28వ తారీఖున తాడేపల్లిగూడెం మొట్టమొదటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ మదమెక్కిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మొట్టమొదటి భారీ సభ ఉమ్మడిగా నిర్వహించబోతున్నారు తాడేపల్లిగూడెంలో. మరి ఆ సభకు గాను పత్తిపాడుకు నేను జన సమీకరణ కోసం ఇక్కడ అబ్జర్వర్గా రావడం జరిగింది. మరి అందులో భాగంగా అమ్మగారు పరుపుల సత్యప్రభ గారిని, మరి ఈ నియోజకవర్గంలో కొన్ని అపోహలు అవాంతరాలు జరుగుతూ ఉన్నాయి, మరి అవి కూడా ఈ పత్తిపాడు నియోజకవర్గాల ప్రజలకు తెలియజేయడం అందనగా, మరి అవి కూడా అపోహలను నమ్మి మోసపోవద్దండి. ఖచ్చితంగా పార్టీకి కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళకే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గుర్తిస్తారని పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ సభను విజయవంతం చేయవలసిందిగా పత్తిపాడు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ పత్తిపాడు ప్రజల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఆ సభకు విజయవంతం చేయవలసిందిగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించే భాగంలో ఈ పత్తిపాడు ప్రజలు పాల్పంచుకోవాలని విన్నవించుకుంటా ఉన్నాం. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం పంచాయతీ శివారు లక్ష్మీపురం గ్రామంలో శ్రీ అడవిరాజుల బాబు ఉత్సవాలను అత్యంత భక్తితో నిర్వహించారు. గ్రామ మహిళలు వేకువజామున చన్నీటి స్నానం ఆచరించి స్వామివారి ఆలయానికి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా వెళ్లి ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం రాజుల బాబును దర్శించుకొని పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. రాజుల బాబు వనంలో వనం భోజనం నిర్వహించి ప్రసాదాల స్వీకరించారు. ఈ పండుగ మహోత్సవాలు గ్రామ పెద్దల సహకారంతో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి.
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస కూడలిలో ఒంటరిగా ఉన్న ఇంటిలో భారీ చోరీ జరిగింది. స్థానిక వెంకటలక్ష్మి మోటార్ రైస్ మిల్ ఓనర్ కిమిడి శ్రీరామూర్తి నాయుడు ఇంట్లో సోమవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో దుండగులు చొరబడి ఇద్దరి భార్యాభర్తల కాళ్ళు చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి వారిని 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాము నక్సలైట్లమని సమాచారాన్ని పోలీసులకు అందిస్తే మీ రైస్ మిల్లును పేల్చివేస్తామని బెదిరించి ఇద్దరిని చితకబాది వారి వద్ద ఉన్న బీరువా తాళాలను తీసుకొని సుమారుగా 100 తులాల వరకు బంగారాన్ని 50,000 రూపాయల నగదును దొంగలించి పరారైనట్లు బాధితులు తెలిపారు. దీంతో గరుగుబిల్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా పోలీసులు క్లూస్ టీమ్స్ రప్పించి దర్యాప్తు చేస్తున్నట్లు, గతంలోకి సుంకి గ్రామంలో ఇదే తరహాలో దొంగతనం జరిగిందని, ఈ దోపిడీకి స్థానికంగా ఎవరైనా సహకరిస్తున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు పాలకొండ డీఎస్పీ వి కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో చినమెరంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మురళీధర్, గరుగుబిల్లి ఎస్ఐ వై అమన్ రావు, చినమెరంగి ఎస్ఐ చిన్నం నాయుడు, క్లూస్ టీమ్ సిఐఎం అప్పారావు సిబ్బంది పాల్గొన్నారు. మా ట్యాంకులో వాటర్ లేదు, మోటార్ వేయడానికి బయటికి వెళ్ళారు. ఎన్ని గంటలకి? పాపు తక్కువ 5 గంటలకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ బయట పెరట్లో ఎయిరిప్పారు. ఎయిరిప్పేసరికి వెనకన కెమెరాలు ఇప్పుతున్నారు 4. ఇప్పుతుంటే అతను ఆ కెమెరాల వైపు వెళ్ళారు. వెళ్తే ఆయన కొట్టారు 4 కలిపి. కట్టేశారు. కట్టేసి మొత్తం కాలు చేతులు కట్టేసి 4 లోపలికి తీసుకొచ్చారు. నాకు పెరక తలుపులు తీసేసరికి లోపలికి ఒకడు వచ్చాడు. నన్ను పట్టుకొని తెచ్చి దేవుడి దగ్గర పెట్టాడు. తాళాలు ఇమ్మని, తాళాలేవి, తాళాలు ఎక్కడని అడిగాడు. తాళాలు లేవు, మా బ్యాంకులోనే తాళాలు పట్టి పెట్టేస్తాము, ఏటి ఉండవు మా దగ్గర అని చెప్పాను. చెప్తే ఒత్తిడి చేసి తాళాలు తీశారు ఎతికి. అప్పుడు బీరువా 3 ఓపెన్ చేశారు. నా దగ్గర ఒకరు, అతని దగ్గర ఒకరు కూర్చున్నారు. కూర్చొని దిట్టంగా మాకు ముద్దలతోని కట్టేసి దాని మీద తాళ్ళతోని కట్టి ప్లాస్టర్ అంటించేశారు. మూర్తికి, 2 చేతులకి, కాలుకి అంటించేసిన తర్వాత మొత్తం బీరువా ఓపెన్ చేసి గోల్డ్ మొత్తం తీసేశారు. 100 తులాలు దాటి తీసేశారు. మీరు లాకర్లో పెట్టలేదా? గోల్డ్ లాకర్లో పెట్టలేదు. ఆయన ఉంచేశారు. మా చిన్న కోళ్ళవి, నావి ఉంచేశారు. పెట్టండి అంటే లాకర్ పట్టదు, ఏటి భయం ఇంట్లో, మన ఇంట్లో ఏటి భయము అనేసారు. క్యాష్ అంతమ్మా? క్యాష్ 50,000 60,000 క్యాష్ తక్కువ. క్యాష్ తక్కువ. వాళ్ళు ఎంతమంది ఇంచుమించు? 5 వచ్చారు. ఇంచుమించు కాదు, 5 చూసాం. 5 వచ్చారు. మొక్కలకి ఎటు కప్పుకున్నారా? మొక్కలకి మాస్కులు వేసుకున్నారు. 3 కట్టుకున్నారు. ఒక్కడు ఓపెన్ అయ్యి ఉన్నాడు. ఉండి ఇంకా 2 కోట్లు కావాలని ఒత్తిడి చేసి అడిగాడు. మా దగ్గర అంత డబ్బు లేదు, మిల్లుకి మామూలుగా మాకు ఇవి వస్తాయి, రైతులకు ఇచ్చేస్తాం, చెక్కుల మీద ఇస్తాము, మా దగ్గర క్యాష్ ఉండదు అని చెప్పాము. పరుపులు ఎత్తి అన్నీ ఎతికారు. తాడు అన్నీ తీశారు. అతని చేతిలో రింగులు కూడా తీశారు. మొత్తం మా బీరువాలో ఏటి లేకుండా ఖాళీ మామూలు రోజు డైలీ క్యాంపుల పర్సులో డబ్బులు కూడా తీశారు. చినమెరంగి సర్కిల్ గరుగుబిల్లి మండలంలో ఖడ్గవలస జంక్షన్ దగ్గర కిమిడి శ్రీరామచంద్రమూర్తి గారి ఇంట్లో ఈరోజు తెల్లవారుజామున నేరం జరిగింది. కొంతమంది వ్యక్తులు వచ్చి ఇంట్లోకి వచ్చి వాళ్ళని కొట్టి కాళ్ళతో కట్టేసి ఇంట్లో కొంత బంగారం, క్యాష్ పట్టుకుని చెప్పేసి ఫిర్యాదు చేశారు. మేము సీన్కి వచ్చాం, అని చూసాం. ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటున్నాం. క్రూజ్ టీమ్ కూడా వచ్చింది. ఇది దర్యాప్తు చేసి ఖచ్చితంగా చేసినట్టు నేరం చేసుకుంటాం పట్టుకుంటాం. మన్యంలో గిరిజన గ్రామంలో డాక్టర్ చిన్నిబిల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరాల్లో భాగంగా మారేడుమిల్లి మండలం వేటుకూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 129 మందిని పరీక్షించి మందులు ఇచ్చారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ చిన్నిబిల్లి శిబిరంలో ప్రజలకు ఆరోగ్య సూత్రాలు వివరించి ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి మాట్లాడుతూ ఎన్నికల బాండ్ల వలన దేశంలో ప్రజాస్వామ్య ప్రమాదకర స్థితిలోకి వెళ్లిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రధాన పార్టీలో డబ్బులు వెదజల్లే కార్యాచరణ రూపొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. BSNL ఓడర్వులు, రైల్వే స్టీల్ ప్లాంట్, బీమా సంస్థల ఇలా దేశంలో అనేక ప్రభుత్వ సెక్టార్ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తత చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ వాటిని ఖండించే స్థితిలో ఉన్న ప్రభుత్వాలు ఉండడం మన దురదృష్టమన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక గ్లాస్ పాలు కానీ నీళ్ళు కానీ ఒక చెంచా కలుపుకుని తాగమ్మా. ఇలాగే చెప్పమ్మా చెప్పమ్మా మీ బాధ ఏంటి చెప్పండి. మందులు చూడద్దు, డాక్టర్ గారు పిలిపించుకోవాలి. ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉంది. నల్లడబ్బు గుట్టలు గుట్టలుగా ఈ బాండ్ల రూపంలో పాలక పార్టీల ఖాతాల్లోకి వెళ్తూ ఉంది. ఈ డబ్బుతో ఓటర్లను కొనడం అనేక రెట్లు పెరిగిపోయింది. ప్రజల చేత కాకుండా డబ్బు చేత ఎన్నుకోబడంగా మారిపోయింది. చట్టసభల్లో బిల్లులు, విధాన నిర్ణయాల్లో ఎమ్మెల్యే, ఎంపీల పాత్ర కుదించుకుపోయింది. అధినేత మాటలే సిద్ధాంతాలుగా ఏ కోటకు ఏది లాభం అనుకుంటే అదే విధానంగా మారిపోయింది. పెద్ద మొత్తంలో బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన కంపెనీలే ప్రభుత్వ విధానాలను రూపొందించే పరిస్థితి వచ్చింది. అనంతరం వారు బ్యాంకులు, బీమా సంస్థలతో మొదలై బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, గనులు, నీళ్లు, ప్రభుత్వ సంస్థలు ఇలా ఒక్కటేమి సర్వ సంపదను సులభంగా కాజేస్తున్నారు. ఎన్నికల బాండ్ల వ్యవస్థ ఒకవైపు ప్రజాస్వామ్య వ్యవస్థను నిస్సారంగా మారుతుంది, మరోవైపు దేశ సంపదను లూటీ చేస్తూ ఉంది. అందుచేత పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. జై భీమ్, జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. హంద్రి నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను కుప్పంలో విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఆర్కే బీచ్ వద్ద వైఎంసీఏ సమీపంలో 1,60,00,000 వ్యయంతో నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన ఎంపీ వైవి. విశాఖ నగరాన్ని పూర్తి స్థాయిలో పర్యాటకంగా మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి. పిఠాపురంలో 18 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన గోడ్సా మాధవపురం రైల్వే అండర్ పాస్ మార్గాలను ప్రారంభించిన కాకినాడ ఎంపీ. నేటితో ప్రజల చిరకాల సమస్యలకు పరిష్కారం మార్గం దొరికిందని వివరించిన వంగ గీతా విశ్వనాథ్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారి పాదలమ్మ తల్లి ఆలయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. విశాఖ నుంచి రాజమండ్రి వైపు పోవు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి దూసుకెళ్లిన ఘటనలో 4 వ్యక్తులు దుర్మరణం. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.